మీరు సహకరిస్తారు. వీలైనంత వరకు ఇప్పుడే ప్రయత్నం చేయాలనుకున్నాము, కానీ విపత్కర పరిస్థితిలో ప్రజల దగ్గర ఒక విగ్రహం కొరకు డొనేషన్ బాగలేదు అని ఒక నెల ఈ విపత్కర పరిస్థితులు కొంచెం ఉపయోగపడినాక పోతాము. ఇక్కడ మీ కాలేజ్ ఎదురుగా సార్ ఆర్థర్ కాటన్ ఉంది ఉన్నాడు, దానికి ఎదురుగా ఆ పక్క ఆర్థర్ కాటన్, ఈ పక్క ఎట్లా అభిప్రాయం చెప్పారు ఆయన్ని గుర్రం మీద కోర్టు కూడా గుర్రం మీదనే పోయేవాడు, మున్సిపల్ చైర్మన్ కూడా గుర్రం మీదనే పోయేవాడు. అది చేసే ప్రయత్నం చేస్తాను. అది ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఇప్పుడు ప్రకాశం పంతుల గారితో అనుబంధం ఉన్న మహనీయుని కుమారుడు గంగాధర రెడ్డి గారు వారి ప్రసంగాన్ని వినిపిస్తారు. అందరికీ నమస్కారం. సబ్జెక్ట్ గురించి నాకంటే ఎక్కువగా సంపూర్తిగా మాట్లాడి నాకేం మించలేదు ఒక మాట్లాడడానికి. కాకపోతే ఈ కళాశాలతో నాకు వైనాభావ సంబంధం ఉంది. ఇక్కడ అంతకుముందు కూడా ఐక్యం ఒకటి ఏర్పాటు చేసాము. మన బీసీ గారు రీసెంట్గా మనం చెప్పారు, పిల్లలపై చాలా ప్రేమ. కొంతమందికి సైట్ ఉంటుంది కానీ సైట్ ఉందని వాళ్ళకి తెలియదు, టెస్ట్ చేసే కానీ తెలియదు. వాళ్ళకి ఓటు పైన ఏం రాస్తారో సరిగ్గా కనపడదు. కనపడకపోతే ఏముంటారో లెక్చర్ గారు పక్క వాళ్ళు ఏముంటారో పక్కన చూసుకేముంటారో భావనతో పిల్లలు చాలా స్కూల్ హాస్టల్స్ మేము టెస్ట్ చేసాం. మీ కళాశాల కూడా మన బీసీ గారి పర్మిషన్తో సిల్వర్జూబ్లీ కళాశాల, ఏవిఆర్ అన్ని కళాశాల కలిపి ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకల్లా పరీక్షలు చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి ఉచితంగా కళ్ళద్దలు కూడా ఉచితంగా ఇవ్వాలనే బీసీ గారి సంకల్పము నా భారతం, నా బాధ్యత, నా గౌరవంగా, నా అదృష్టంగా భావిస్తూ కృతజ్ఞతలు సెలవుస్తున్నాను. నమస్కారం. ప్రకాశం పంతులు గారికి, వెంకట సుబ్బయ్య గారికి ఒక సామెత ఏమంటే వాళ్ళిద్దరూ గాంధేయవాదులు, గాంధీజీని ఎదిరించిన గాంధేయవాదులు. పోవయ్యా నా జేబులో తాతాల బిర్లాలు లెక్కలు అప్పు చెప్పడానికి ఇందాక చర్మ గారు చెప్పినట్లు నేను ప్రజలు నాకు ఇచ్చారు, నేను ఖర్చు పెట్టాను, నువ్వెవరు అడగడానికి ఉన్నా గాంధేయవాదిగానే ఆఖరి ఊపిరి వరకు గాంధేయవాదిగానే చెప్పారు. అక్కడ వెంకట సుబ్బయ్య గారు కూడా కద్దరు బట్టలే తొడిగేవారు. కద్దరు బట్టలు పంచ కోటు వేసుకొని వచ్చేవారు. ఇప్పుడు న్యాయ నిర్ణేతలు సునీత స్పందన. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కంప్యూటర్ ప్రకాశం గారు చాలా మంది సంస్థలు ఉన్నాయి. రాజమండ్రి ఉంది, హైదరాబాద్ ఉంది, వివిధ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మేము కంప్యూటర్ గారి భక్తుల్లానే అన్నారు, కొంతమంది భక్తుల్లాగానే ఉన్నారంటే మీరు నమ్మరు. ఆయన అంటే దేవుళ్ళలాగా తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంగుటూరి ప్రకాశం అధ్యయన సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని, కంగుటూరి విలువలు అనే ఒక పుస్తకాన్ని త్వరలో ఒకటి అందరూ యొక్క సాహిత్యవేత్తలు రచనలు రాసే పుస్తకాలు వాళ్ళందరినీ తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపి ఒక బుక్ను పుస్తకాన్ని ప్రచురించాలని, ఆ పుస్తకం పేరు వచ్చి కంగుటూరి గారి విలువలు తరతరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రకాశం అధ్యయన సంస్థ ప్రారంభించాలని అనుకుంటూ దీనికి రాజమండ్రి గారు, అలాగే రాజమండ్రి యొక్క ప్రకాశం సంస్థ వాళ్ళు, అలాగే హైదరాబాద్ కంగుటూరి ప్రకాశం సంస్థ వాళ్ళు అందరూ కలిసి దీన్ని రెండు తెలంగాణ, ఆంధ్రలో కంగుటూరి విలువలు అనే ఒక పుస్తకం మీద ఆయన యొక్క విలువల్ని విద్యార్థులకు అందేట్టుగా, విద్యార్థులు దాన్ని స్ఫూర్తి తీసుకునేట్టుగా ఒకటి ఏర్పరచాలని, అలాగే ప్రకాశం అధ్యయన సంస్థ అనేది ఒకటి ప్రారంభించాలని అనుకుంటున్నాను. దీంతో రెండు రాష్ట్రాల గురించి నీ యొక్క అనుభవం చేయాలని ఈ సందర్భంగా నేను దీన్ని విన్నవించుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం పంతుల జయంతిని అధికారపూర్వకంగా జరపాలని నిర్ణయించింది. దానికి తగిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చాలా సంతోషం. బహుమతి వితరణ కార్యక్రమానికి ముందు ఒక
విప్లవాత్మకమైన తీర్మానం ప్రకాశం గారిని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు సాహసించిన ఒక తీర్మానం క్యాబినెట్. ఆంధ్ర క్యాబినెట్ మొట్టమొదటి అక్టోబర్ 1వ తారీఖు క్యాబినెట్ ఇక్కడ రాష్ట్ర నిర్మాణం అయింది. 2వ తారీఖు గాంధీ జయంతి రోజు జైలులో ఉండే ఖైదీలందరినీ విడిచిపెట్టాలని, అందరు ఖైదీలను విడిచిపెట్టాలి, ఆంధ్రదేశంలో ఉన్న ఖైదీలందరినీ వదిలిపెట్టాలని నిర్ణయించి రాత్రి 12 గంటలకి క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. ఉదయం 8 గంటలకి టెలిగ్రామ్ ఇవ్వమని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు టెలిగ్రామ్ పోయింది. అంతకు లోపల విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉదయం 5 గంటలకి ఒకరిని ఉరి తీస్తారు. ప్రకాశం పంతులు ఆ రోజు బాధపడినది తెన్నటి విశ్వనాథం గారు రాస్తారు. నా జీవితంలో ఇది ఒక మచ్చ. అదే ఆ రోజు రాత్రి 12 గంటలకు టెలిగ్రామ్ ఆఫీసుకు పంపించి టెలిగ్రామ్ ఇప్పించుంటే ఒక నిండు జీవితం ఉండేది కదా. ఆయన ఇదే నిర్ణయం 1946 మద్రాసులో కూడా తీసుకున్నారు. మద్రాసులో తీసుకుంటే చాలా మంది బతికినారు. ఆయన అప్పుడు బతికిన వాళ్ళలో ఈకే నాయనార్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ నాయనారు తరువాతి రోజుల్లో కేరళకి 11 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అయ్యారు 3 సార్లు. అంత సాహసోపేతమైన నెహ్రూ సాహసించలేదు. నెహ్రూ చాలా మంది చెప్పారు దేశంలోని జైల్లో ఉండే ఖైదీలందరినీ వదిలిపెట్టారు. ఆయన సాహసించలేదు. దానిలో ఎటువంటి చెడు పరిణామాలు రాలేదు అని రాస్తారు. దానిపైన చాలా అపోహలు వచ్చినా ఎటువంటి చెడు పరిణామాలు రాలేదు రాస్తారు. ఇప్పుడు పార్వతి ప్రకటించగా వైస్ ఛాన్సలర్ గారు బహుమతి ప్రదానం చేస్తారు.